హాయ్ ఫ్రెండ్స్, మన దేశం సెక్యులర్ దేశమా? మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశం చాలా రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అందులో కొన్ని హిందూ మతానికి సంబంధించిన రాజ్యాలుగా ఉండేవి. అవి హిందూ మతానికి సంబంధించిన ఆచారాలను పాటిస్తూ ఉండేవి. కొన్ని శైవ మతాన్ని ఆచరించే రాజ్యాలైతే కొన్ని వైష్ణవ మతాన్ని ఆచరించే రాజ్యాలు. ఆ తర్వాత జైన, బౌద్ధ మతాలు స్థాపించబడ్డాయి. కొన్ని రాజ్యాలు ఇలా మతాలను పాటించి ప్రచారం చేశాయి. అశోకుడు లాంటి వారు బౌద్ధ మతానికి ప్రిఫరెన్స్ ఇచ్చి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుండి ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, నైజాంలు లాంటి కొన్ని రాజ్యాలు ఇక్కడి రాజ్యాలను ఆక్రమించి పరిపాలించాయి. అయితే ఈ ఇస్లాం రాజ్యాలలోని కొంతమంది రాజులు ఇక్కడి మతాలకు స్వేచ్ఛను ఇస్తూనే ఔరంగజేబు లాంటి రాజులు ముస్లిమేతర పన్ను లాంటి కొన్ని రూల్స్ పాటిస్తూ ఇవి కూడా ఇస్లాం రాజ్యాలుగా మారాయని చెప్పవచ్చు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం రాజ్యాలన్నిటినీ ఆక్రమించి వందల సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత 1947లో బ్రిటిష్ వారి దగ్గర నుండి ఇండియాకు స్వతంత్రం వచ్చింది. అలాగే ఇక్కడ పరిపాలించిన కొన్ని ఇస్లాం హిందూ రాజ్యాలకు కూడా బ్రిటిష్ వారి దగ్గర నుండి పూర్తిగా స్వతంత్రం వచ్చింది. అయితే అప్పటికి ఇండియాలోని కొన్ని రాజ్యాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక మత రాజ్యాలు పరిపాలిస్తున్నాయి. అయితే అప్పటి ఇండియా ప్రభుత్వం ఆ రాజ్యాలన్నిటినీ ఇండియాలో కల్పేసుకుంది. అయితే నియంతృత్వ రాచరిక పాలనలాగా కాకుండా ఇండియాను పరిపాలించడానికి, అందరికీ సమాన హక్కులు ఇవ్వడానికి భారత రాజ్యాంగంను రచించి అమలు చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగంకు కట్టుబడి, లోబడి హక్కులను, స్వేచ్ఛను అనుభవించాలి. అలా భారత రాజ్యాంగంలో కుల, మత, మైనారిటీ, వర్గపరమైన ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు. అందులో ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, అది సమానంగా ఉంటుంది. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమానంగా తమకు నచ్చిన మతాన్ని పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. రాజ్యాంగంకు లోబడి భారత సమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరూ తమ తమ మతాలను పాటించవచ్చు. ఆర్టికల్ 21 జీవించే హక్కు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమానంగా జీవించే హక్కు ఉంది. అది కూడా దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగం కలిగించకుండా జీవించాలి. అలా కాకుంటే చట్ట ప్రకారం అరెస్టు చేసి ఉరిశిక్ష కూడా వేసే హక్కు కోర్టులకు ఉంది. అలాగే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పదవులలో, రాజ్యాంగ సంస్థలలో, ప్రైవేటు సంస్థలలో కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే. అలా భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడే పూర్తిగా రాజ్యాంగాన్ని సెక్యులర్ దేశంగా రాయడం జరిగింది. అలా భారత రాజ్యాంగాన్ని అమలు చేసినప్పటి నుంచి కూడా భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగంగా ఉంది. ఆ రాజ్యాంగంని పాటించిన భారతదేశం కూడా సెక్యులర్ దేశంగానే ఉంది. ఇండియా మాత్రమే కాదు, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా సెక్యులర్ దేశాలే. అయితే 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశికలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు. దానికి కారణం భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగంగా ఉంది కాబట్టి. ఆ విషయం రాజ్యాంగ పీఠిక ద్వారా తెలియాలి కాబట్టి ఇందిరాగాంధీ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చింది. అంటే సెక్యులర్ అనే పదం రాజ్యాంగ పీఠికలో ఉన్నా లేకపోయినా, సెక్యులర్ అనే పదాన్ని తీసివేసినా సరే మన భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగమే. ఆ విషయం తెలియని చాలామంది అంతకు ముందు భారత రాజ్యాంగం హిందూ రాజ్యాంగం, కానీ ఇందిరాగాంధీ వచ్చి రాజ్యాంగంను సెక్యులర్ రాజ్యాంగంగా మార్చింది, దాన్ని తీసేయాలి అని ఏడుస్తుంటారు. అయితే కొంతమందికి తెలుసు భారత రాజ్యాంగం మొత్తం కూడా సెక్యులర్ రాజ్యాంగమే అని. అందుకే రాజ్యాంగంను పూర్తిగా మార్చేయాలి అనే కుట్ర పన్నుతున్నారు. అంటే హిందూ రాజ్యాంగంగా మారిస్తే ఆర్టికల్ 14ను మార్చి హిందువులు మాత్రమే మొదటి ప్రాధాన్యత, మిగతా వారు తర్వాత. అప్పుడు దేశం ఏం బాగుపడుతుంది? మత స్వేచ్ఛ హక్కును కూడా మారుస్తారు. అంటే ఒక మతానికి మాత్రమే ఎక్కువ స్వేచ్ఛ ఉండి మిగతా మతాలకు తక్కువ అవకాశం కల్పిస్తారు. అలాగే రాజ్యాంగ పదవులలో కానీ, సంస్థలలో కానీ, ప్రైవేటు సంస్థలలో కూడా ఒక మతానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అలాంటప్పుడు మతం మత్తులో మునిగిపోయిన రాజ్యం, దేశం అభివృద్ధి చెందుతుందా అనేదే ప్రశ్న. దేశంలో మెజారిటీ హిందువులు కాబట్టి ఇది హిందూ దేశం, దీన్ని హిందూ రాజ్యాంగంగా పూర్తిగా మార్చేయాలి అనే కుట్ర మొదలుపెట్టారు. కానీ భారతదేశం మొత్తం అనేక మతాలతో, కులాలతో, వర్గాలతో, ప్రాంతాలతో విభజించబడి ఉంది. అవన్నీ కలిపిందే భారతదేశం సెక్యులర్ దేశం.